వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ జన్మదిన వేడుకలు గాయత్రి గోశాల కర్నూలు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకలలో మల్లికార్జున నిత్య అన్నదాన సత్రం చైర్మన్ మిడిదొడ్డి శ్యామ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవోప అధ్యక్షులు మలిపెద్ది శంకర్, గుంత మల్లేష్, మాజీ వైస్ ఎంపీ వనపర్తి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీ విశ్వనాథం, వెంకటరమణ, కొత్తకోట మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షులు గుంత సురేష్, కొత్తకోట ఆర్యవేశ సంఘం కన్వీనర్ కొండ శ్రీను, ప్రధాన కార్యదర్శి బచ్చు రమణ, కోశాధికారి కండె నరేష్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వివిధ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ భరత్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని 48 అడుగుల కటౌట్. భరత్ గారి వయస్సు 48 సంవత్సరాలు కాబట్టి అన్ని 48 సమర్పించారు. 48 గెలలు అరటిపళ్ళు అందుబడిగా కాకుండా 48 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి దాదాపుగా 4 నుంచి 5 లక్షల రూపాయలు విలువ చేసే అందజేసిన వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే చంద్రహాస్ గారు ఎక్కడున్నా రావాలి. కలిసి దాదాపుగా 48 బాగా పౌరు, అలాగే 5 టన్నుల సొప్ప, అలాగే 16 లక్షల రూపాయలు ఈ రోజుకి లెక్క ప్రతి నెల. కానీ ఇక్కడ ప్రతి నెల కూడా లోటు బడ్జెటే ఉంటుంది. ఈ లోటు బడ్జెట్ లో గోశాల సంబంధించినటువంటి వారందరూ కూడా ఇక్కడ కార్యకర్తలు, వాలంటీర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా పేరు పేరు ఇక్కడ వచ్చే ఆదాయం అనేది గోశాలకు ఏమీ లేదు. ఇచ్చే దాతలే ఈ యొక్క గోప్ జరుగుతుందనే విషయం తెలుస్తుంది. 16 లక్షల కంటే కింద ఏదైనా కానీ 10 లక్షలు వచ్చినా, 8 లక్షలు వచ్చినా, మిగతా 15 లక్షల నుంచి 16 లక్షల వరకు మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ప్రతి నెల కూడా మన మంత్రివర్యులు టీజీ భరత్ గారే ఈ గోశాలకు అందజేస్తున్నారనే విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని గోసేవ చేస్తున్నటువంటి భరత్ గారికి గోసేవ సమితి వారు లక్షల వరకు టీజీ భరత్ గారే ఈ యొక్క చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ గోసేవ కొరకు అది ఎంతన్నా కానీ లోటు బడ్జెట్ ఆ లోటు